నిజామాబాద్ జిల్లా ఇందెలవాయిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గన్నారం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి 22 మంది ప్రయాణికులతో మహారాష్ట్రలో అకోలాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. मेरा नाम है लक्ष्मण, मेरे वाइफ का नाम है मंजूषा, बच्चे का नाम है रोशी। 7 साल का बच्चा है, 30 साल का वाइफ है, 35 साल का मैं हूँ। और हैदराबाद से अकोला जा रहा था, गोविंदपल्ली से बैठा और रात में 2 बजे यह हादसा हो गया। मेरे वाइफ गुजर गई, बच्चा गुजर गया। कंडक्टर फुल दारू पिया था, ड्राइवर लाइट था, लेकिन बाद में उन्होंने दारू पिया कि वो तो मालूम नहीं, लेकिन वो दारू पिए थे दोनों भी। गाड़ी बहुत धड़ाधड़ चला रहे थे, कुछ गड्ढे नहीं देख रहे थे, गड्ढे रोधक नहीं देख रहे थे, चलासन चल रहे थे, बहुत गाड़ी उड़ा रहे थे। लोगों ने बहुत बोला उनको, लेकिन आखिर में उन्होंने पलटी कर दिया। ఎర్లీ అవర్స్ మార్నింగ్ అరౌండ్ 2:30 ప్రాంతంలో ఇందల్వాయి మండలం గన్నారం దగ్గర టోల్పాదా దాటిన దగ్గర మెయిన్ హైవే మీద NH44 మీద MP 13P 3899 అనే కురానా ట్రావెల్స్కి చెందినటువంటి బస్సు ఇది హైదరాబాద్ నుంచి అకోలాకి వెళ్తుంది. ఈ క్రమంలో దానిలో ఇంక్లూడింగ్ డ్రైవర్స్ చిన్నపిల్లలు అందరితో కలిపి అరౌండ్ 23 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో డ్రైవరు కొంచెం అజాగ్రత్తగా అతివేగంగా నడపడం వలన అక్కడ వెహికల్ దానంతట అదే మొత్తం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయి ఆ పక్కన ఉన్నటువంటి రాయికి తాకి అది కింద పడిపోవడం జరిగింది. ఇటు ఘటనలో 3 అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఒకతన్ని ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్ షిఫ్ట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకుంటూ ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఈ విషయం లోపల మృతు లక్ష్మణ్ అని చెప్పేసి దరఖాస్తు ఇవ్వగా దాన్ని